శివరాత్రి జాగరణ ఉపవాసం కుబేరుడికి సంబంధం ఏమిటి? నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంతో శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఇతను ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు. ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టించాడు అనేవారు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది. ఆహారం ఎక్కడా దొరకకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు శివరాత్రి కదా, కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళ్తాడు. చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుదామని అతను దీపం వెలిగిస్తాడు. అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తుండటాన్ని గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుబిక్కుమని దాక్కొని నిద్ర లేకుండా గడుపుతాడు. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు వదిలేస్తాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండటమే కాకుండా శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివ సాయుజ్యం పొందుతాడు. అంతేనా, ఆనాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తాడు. తెలియక శివరాత్రి జాగరణ ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే, భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవరు ఊహించలేరు. అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ అనేవి జన్మ పాపాలను, చెడు కర్మల పాపాలను కరిగించేవి. వాటిని అందరూ విధిగా పాటిస్తే ఎంతో మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.